తెలంగాణలో మైనింగ్ రగడకు తెరపట్టం లేదు. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. సిఐడి ఎంక్వైరీ వేశామని కాంగ్రెస్ చెప్తుంటే సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. బడ్జెట్ సమావేశాలు హాట్గా సాగాయి. అసెంబ్లీ లోపల అధికార పక్షం, అసెంబ్లీ బయట ప్రధాన ప్రతిపక్షం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్లాయి. పెండింగ్ బిల్లులను ఆమోదించుకునే పనిలో పడింది రేవంత్ ప్రభుత్వం. అందులో భాగంగా హేట్ స్పీచ్ బిల్ ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం చేశారు. ఇక గన్ పార్క్ వద్ద నిరసన తెలిపి మండలిలో గళమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ సక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిల్లో గులాబీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. మధుసూదనాచారి, వాణిదేవి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ సస్పెండ్ చేశారు. ప్రతిపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సిఐడిని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కేటీఆర్ కలిశారు. మినిస్టర్ పొంగులేటిపై కంప్లైంట్ చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు కేటీఆర్. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. ఇక చిట్చాట్లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్నారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదన్నారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు రేవంత్. అలాగే నియోజకవర్గాల పునర్విభజనపై ఆయన స్పందించారు. రాష్ట్రపతి పాలన పెడతామన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను ఖండించారు. నియోజకవర్గాల పునర్విభజనను 50% సీట్ల ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక దుమారం రేపుతోంది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు, వాటిలో 16 సంస్థలు మూతపడినట్టు నివేదిక తెలిపింది. పనిచేస్తున్న 67 సంస్థల్లో 49 సంస్థలు ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది కాగ్.